గురువుగారు ఇప్పుడు హోలీ పండగ వస్తుంది కదా! అయితే హోలిక దహనం వెనక ఉన్న కథ ఏంటి? పురాణాల ప్రకారంగా కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులుంటారు. హ్మ్. వారికి కలిగినటువంటి ఏకైక సోదరియే ఈ హోలిక. హ్మ్. ఈవిడ ఒక రాక్షసి. భక్త ప్రహ్లాదునికి సాక్షాత్తు మేనత్త. హ్మ్. అయితే హిరణ్యకశ్యపుడు ఈ యొక్క భక్త ప్రహ్లాదుని శ్రీహరినామ స్మరణను మానేయమని చెప్పి అనేక విధమైనటువంటి శిక్షలకు గురి చేస్తారు. హ్మ్. కొండ మించి కింద పడేయడము, అవును. ఏనుగుతో తొక్కించడము, తర్వాత సముద్రంలో పడేయడము, హ్మ్. కొరడాలతో కొట్టడము, పాములతో కాటువేయడము, విషం కల్పించడము, ఇట్లా ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి సందర్భంలో ఈ హోలికకు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక హ్మ్. వరం ఉంటుంది. ఏమిటి అంటే, హోలిక అగ్ని వల్ల హోలికకు ఎలాంటి సమస్య ఉండదు. హ్మ్. అర్థమవుతుందా? అవును. అందుకని ఈ హోలిక ఏదైతే ఉందో, ఈ హోలికను పిలిపిచ్చి, హోలిక నీకు అగ్ని వల్ల ఎలాంటి ప్రమాదము లేదు అని బ్రహ్మదేవుడి వరం ఉంది కనుక, నీవు ప్రహ్లాదుని తీసుకొని హ్మ్. నీ ఒడిలో కూర్చోబెట్టుకో. ఒక పెద్ద చితిని ఏర్పాటు చేస్తాం. ఆ చితి పైన నీవు ప్రహ్లాదుని కూర్చొని ఒళ్ళో పెట్టుకో. పెట్టుకొని, ప్రహ్లాద, నీవు శ్రీహరి నామాన్ని హ్మ్. వదిలిపెట్టు. లేకపోతే నీ యొక్క తండ్రి గారు నిన్ను, నన్ను హ్మ్. ఇద్దరిని ఇందులో దహించి వేస్తారు. హ్మ్. కనుక నీవు శ్రీహరినామాన్ని మానుకో అని ఎంతో హితవు చెప్తూ ఉంటుంది. హ్మ్. కానీ ప్రహ్లాదుడు వినడు. వినకుండా ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? అత్తయ్య, నీవు కూడా శ్రీహరినామాన్ని స్మరించు. హ్మ్. అప్పుడు ఈ అగ్ని ఏమిటి, హ్మ్. ఇలాంటి అగ్ని కూడా నిన్ను దహించదు అన్నాడు. ఎందుకంటే ప్రహ్లాదునికి హ్మ్. ఈ విషయం తెలియదు. అగ్ని వల్ల హోలికకు ఎలాంటి ప్రమాదము రాదు అన్న విషయం బ్రహ్మదేవుడి వల్ల ఈ వరం ఉంది అన్న విషయము, ఇదంతా కూడా అంటే ఆయన వెనక ఇంత కథ జరుగుతుందన్న విషయం ప్రహ్లాదునికి తెలియదు. హ్మ్. 6 సంవత్సరాల పిల్లవాడు వాడు. జరుగుతున్న విషయం కూడా అర్థం చేసుకునేంత హ్మ్. పరిపక్వత లేదు. కానీ శుద్ధ మనస్కుడు, హ్మ్. పరిపూర్ణమైనటువంటి భక్తి, జ్ఞాన వైరాగ్యంతో శ్రీమన్నారాయణుని యొక్క స్మరణతో ఉంటూ ఉంటాడు హ్మ్. ప్రహ్లాదుడు. అందుకని ఆ ప్రహ్లాదుడు చక్కగా హోలికకు హితము చెబుతూ, హోలిక కూడా ప్రహ్లాదునికి హితములు చెప్పుకుంటూ ఇరువురు పరస్పరంగా ఆ చితిపైన ఎక్కి కూర్చొని ఉంటారన్నమాట. హ్మ్. కూర్చొని ఉన్నప్పుడు ఈ హోలిక దహనం ప్రారంభమవుతుంది. హ్మ్. అంటే హిరణ్య కశ్యపుడు ఆ యొక్క చితిని వెలిగిస్తాడు. వెలిగించినప్పుడు ప్రహ్లాదుడు నారాయణ స్వామిని హ్మ్. చక్కగా ఆవాహన చేసుకొని హ్మ్. శ్రీహరి స్మరణ చేస్తూ ఉంటాడు. అప్పుడు జ్వాలా నృసింహస్వామిగా హ్మ్. శ్రీమన్నారాయణుడు ఆ హోలికను అగ్ని రూపంలో వచ్చి నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి హ్మ్. ఆయన పేరుంటుంది. ఆ జ్వాలా నరసింహస్వామి వారు ఈ హోలికను కంప్లీట్ బూడిద చేస్తారన్నమాట. ఓకే. ప్రహ్లాదునికి మాత్రం కనీసము హ్మ్. వేడి గాలులు కాదు కదా, ఏవి తెలియకుండా చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. హ్మ్. ఈ హోలికకు బ్రహ్మ ఇచ్చిన వరం కూడా పనిచేయదు. ఆ నరసింహస్వామి సాక్షాత్తు జ్వాలా నరసింహస్వామి అయి హోలికను బూడిద చేస్తారన్నమాట. ఓకే. ఇది చూసినటువంటి హిరణ్యకశ్యపుడు ఆశ్చర్యము మరియు బాధ, హ్మ్. కళ్ళ ముందరే తన సోదరి మరణించింది, నా మాట నమ్మి నా కోసమని హ్మ్. తను మరణించింది, నా వల్ల మరణించింది అన్న బాధను తట్టుకోలేక ఆ హిరణ్య కశ్యపుడు ఆ హోలిక యొక్క బూడిదను తీసుకొని ఒళ్ళంతా రాసుకొని, అయ్యో సోదరి ఎంత పని అయింది అని ఒళ్ళంతా రాసుకుంటున్నాడు అనమాట. హ్మ్. ఆ సమయంలో మిగతా ప్రజలందరూ కూడా హోలిక అనే రాక్షసి మరణించినందుకు సంతోషంతో, సంబరాలతోని వాళ్ళు ఒళ్ళంతా రంగులు రాసుకోవడం జరిగింది. ఓకే. అర్థమైందా? హ్మ్. ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషంగా, ఆనందకరంగా, రంగులమయంగా మారడం జరిగింది. హ్మ్. దానికి, ఆ సంతోషానికి, ఆ సంబరాలకు కారణంగా హ్మ్. ఈ యొక్క హోలికా దహనం చేస్తారు. అలానే జనులందరూ కూడా అప్పటినుంచి వాళ్ళ జీవితాలన్నీ సుఖమయంగా, రంగులమయంగా, సంతోషంగా ఉండే విధంగా ఆ రంగులను చల్లుకోవడము, రంగులను ఒకళ్ళకొకళ్ళు పూసుకోవడం చేసుకున్నారు కాబట్టి, ఆ ఆనవాయితీయే మనకిప్పుడు హోలీ పండుగగా రావడం జరుగుతుంది. ఓకే గురువుగారు.